హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి పాలిటిక్స్లో భాగంగా 4వ పాఠం చట్టాలను అర్థం చేసుకుందాం. అండర్స్టాండింగ్ లాస్ గురించి తెలుసుకుందాం. రౌలట్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1919 మార్చి 10న. ఎవరి అరెస్టులను నిరసిస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరిగింది. డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు ఏప్రిల్ 10న అరెస్ట్ అయ్యారు. భారతదేశంలో సమన్యాయ పాలనను బ్రిటిష్ వలసవాదులు ప్రవేశపెట్టారనే వాదనకు చరిత్రకారులు అభ్యంతరం తెలిపిన 2 ఆధారాలు ఏవి? మొదటిది, రాజ్యపాలన ఏకపక్షమైనది. రెండవది, బ్రిటిష్ ఇండియాలో న్యాయ రంగ అభివృద్ధిలో భారత జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారు. న్యాయ భావన అనగా చట్టాలను రూపొందించే సమయంలోనే ఇవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2006లో. యుఎస్ఏలో జాతి, మతము, పుట్టుక ఆధారంగా చూపే వివక్షతను నిషేధించిన చట్టం పౌర హక్కుల చట్టం 1964. 1964లో పౌర హక్కుల చట్టానికి దారితీసిన ఘట్టం 1955 డిసెంబర్ 1న రోసా పార్క్స్ అనే ఆఫ్రికన్ మహిళ ఒక శ్వేత జాతీయుడికి బస్సులో సీటు ఇవ్వని ఘట్టం. 1870 నాటి దేశద్రోహ చట్టం ప్రకారం దేశద్రోహం అనగా బ్రిటిష్ వారు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు, నిర్బంధించవచ్చు. పాలిటిక్స్లో భాగంగా 5వ పాఠం న్యాయ వ్యవస్థ, ద జ్యుడిషియరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులలోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1950 జనవరి 26న. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? 1950 జనవరి 28న. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937-1949 అనేది సుప్రీంకోర్టు ఏర్పడక మునుపు సుప్రీంకోర్టు స్థానంలో ఉన్న కోర్టు. ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తిగా మరియు సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు జస్టిస్ హరిలాల్ జే కానియా. సుప్రీంకోర్టు మొదట తన పనిని ఎక్కడ నుండి ప్రారంభించింది? పార్లమెంట్ హౌస్ లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి. 1958లో సుప్రీంకోర్టు పార్లమెంట్ హౌస్ లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి ఎక్కడికి మార్చబడింది? న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్డులో ఉన్న ప్రస్తుత భవనానికి. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం, అధికార విభజన. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. న్యాయ వ్యవస్థ మొట్టమొదట 1862లో హైకోర్టులు ఏర్పాటు చేయబడిన నగరాలు కలకత్తా, ముంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాల్లో. ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966లో. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హైకోర్టులు ఎన్ని? 25 హైకోర్టులు. ఉమ్మడి హైకోర్టులు ఉన్న రాష్ట్రాలు: చండీగఢ్ హైకోర్టు
పంజాబ్, హర్యానా. గౌహతి హైకోర్టు అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రత్యేక హైకోర్టులు ఎప్పటి నుండి ఏర్పాటు చేయబడ్డాయి? 2019 జనవరి 1 నుండి. భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ. మన దేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి? 3 స్థాయిలలో. 1 జిల్లా లేదా తహసీల్ లేదా పట్టణాల స్థాయిలలో. 2 రాష్ట్ర స్థాయిలో హైకోర్టు. 3 దేశ స్థాయిలో సుప్రీంకోర్టు. పునర్విచారణాధికారం అనగా దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవడం. కింది స్థాయి కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు నడిచిన రాష్ట్రం ఢిల్లీ ప్రభుత్వం. లక్ష్మణ్ కుమార్ సుధా గోయల్ 1985 కేసు. 1980 ఫిబ్రవరిలో లక్ష్మణ్ కుమార్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సుధా గోయల్. సుధా గోయల్ కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఎప్పుడు మరణించింది? 1980 డిసెంబర్ 2న. ట్రయల్ కోర్టులో సుధా గోయల్ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు ఏమని సాక్ష్యం చెప్పారు? అత్త శకుంతల సుధా గోయల్ పై కిరోసిన్ పోసిందని, భర్త లక్ష్మణ్ నిప్పు అంటించాడు అని సుధా తమతో చెప్పిందని చెప్పారు. లక్ష్మణ్, అతని తల్లి శకుంతల, ఆమె బావ సుభాష్ చంద్ర ముగ్గురికి ట్రయల్ కోర్టు ఏ శిక్ష విధించింది? మరణ శిక్ష. లక్ష్మణ్, అతని తల్లి శకుంతల, ఆమె బావ సుభాష్ చంద్ర ముగ్గురు హైకోర్టులో ఎప్పుడు అప్పీల్ చేసుకున్నారు? 1983 నవంబరున. హైకోర్టు లక్ష్మణ్, అతని తల్లి శకుంతల, ఆమె బావ సుభాష్ చంద్రలను ఏమని ప్రకటించింది? నిర్దోషులుగా. సుధా గోయల్ కేసులో న్యాయం చేయడంలో న్యాయస్థానాలు వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ ఎవరు నిరసనలు తెలిపారు? మహిళా సంఘాలు. లక్ష్మణ్, అతని 2 కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఖండిస్తూ హైకోర్టు తీర్పుపై పునర్విచారణకు సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీలును దాఖలు చేసిన వారు భారత మహిళా న్యాయవాదుల సమాఖ్య, మహిళా సంఘాలు. 1985లో లక్ష్మణ్, అతని 2 కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు విచారించి ఏమని తీర్పు ఇచ్చింది? లక్ష్మణ్, అతని తల్లిని దోషులుగా ప్రకటించి జీవిత ఖైదు విధించింది. సుభాష్ను నిర్దోషిగా ప్రకటించింది. సబార్డినేట్ న్యాయస్థానాలు వివిధ పేర్లు: ట్రయల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, అడిషనల్ సెషన్స్ జడ్జి, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, సివిల్ జడ్జి. క్రిమినల్ లా నేర శిక్షా స్మృతి అనేది దొంగతనం, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, హత్యకు సంబంధించినది. సివిల్ లా పౌర శిక్షా స్మృతి అనేది భూ వివాదాలు, వస్తువుల కొనుగోలు, అద్దె వివాదాలు, విడాకుల కేసులకు సంబంధించినది. పాఠశాలకు నడుచుకుంటూ వెళుతున్న దారిలో బాలికలను బాలురు నిరంతరం వేధిస్తూ ఉండడం క్రిమినల్ లా అంటే నేర శిక్షా స్మృతి లేదా క్రిమినల్ కేసు.
ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు తన ఇంటి యజమానిపై కోర్టులో దావా వేయడం సివిల్ లా, అంటే పౌర శిక్షా స్మృతి లేదా సివిల్ కేసు. సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ యంత్రాంగాన్ని ఏ దశకంలో రూపొందించింది? 1980వ దశకం ప్రారంభంలో. పిల్ అనగా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. పేదవానికి, కూలిపై ఆధారపడి జీవించే కుటుంబానికి న్యాయం కోసం న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు రూపొందించిన యంత్రాంగం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్. అమానుషమైన పరిస్థితుల్లో వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులను రక్షించడానికి తోడ్పడినది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్. శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా జైలులో ఉంచబడిన బీహార్లోని ఖైదీలను విడుదల చేయించడానికి తోడ్పడినది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఈ కారణంగానే అందుతున్నది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ కారణంగానే. 2001లో రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన సంస్థ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, PUCL. జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు ఇమిడి ఉంది అని తెలిపే ఆర్టికల్ 21. జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుంది అని చెప్పిన తీర్పు 1985 ఓల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు. 2019 నవంబర్ 1 వివరాల ప్రకారం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34, పనిచేస్తున్న వారి సంఖ్య కూడా 34. 2019 నవంబర్ 1 వివరాల ప్రకారం హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 1079, పనిచేస్తున్న వారి సంఖ్య 655. 2019 నవంబర్ 1 వివరాల ప్రకారం హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు ఎన్ని? 424 ఖాళీలు. 2019 నవంబర్ 1 వివరాల ప్రకారం జిల్లా మరియు సబార్డినేట్ న్యాయస్థానాలకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 22,644, పనిచేస్తున్న వారి సంఖ్య 17,509. 2019 నవంబర్ 1 వివరాల ప్రకారం జిల్లా మరియు సబార్డినేట్ న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలు ఎన్ని? 5,135. సుదీర్ఘ జాప్యం కారణంగా సుప్రీంకోర్టు సెప్టెంబర్ 2002లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీకి మార్చబడిన కేసు ఏది? 1987 మే 22వ తేదీన మీరట్లోని హసీంపురాలో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబాలకు సంబంధించిన కేసు. సుధా గోయల్ కేసును దృష్టిలో ఉంచుకొని క్రింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. నిందితుడు ట్రయల్ కోర్టులోని తీర్పుకు అసంతృప్తి చెంది హైకోర్టును ఆశ్రయించాడు. ఒప్పు. వారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం హైకోర్టును ఆశ్రయించాడు. తప్పు. సుప్రీంకోర్టు తీర్పు నచ్చనిచో నిందితుడు తిరిగి ట్రయల్ కోర్టును ఆశ్రయించే హక్కు కలదు. తప్పు.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంత సౌలభ్యం నేను చేకూరుస్తున్నాను. మీ లక్ష్య సాధనలో నేను ఎంతో కొంత సహాయం చేస్తున్నాను. కాబట్టి నాకు కూడా మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.